నేను ఈసీఎల్ నుండి వచ్చాను సార్. అక్కడ మీడియా లేదు, ఉన్నా కూడా వాళ్ళకు వాళ్ళే స్వార్థపూరితంగా ఎవరు పిలుచుకుంటే వాళ్ళకు కమర్షియల్ గానే ఉంది మీడియా. నేను ప్రతి ట్యూస్డే ఫ్రైడే నాకు వీలున్న సందర్భంలో తప్పకుండా నేను ప్రజాభవన్కి వచ్చి సమస్యల గురించి ఏ సమస్య అయినా కూడా ఇక్కడే నేను మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తాను. ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్క సమస్యను కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్లారు. మీడియా ఉంటే గానీ ఇది సాధ్యం కాదు. అంతకుముందు కట్టేశారు, మొత్తము మమ్మల్ని సంఖ్యలతో కట్టేశారు అంతకుముందు 10 సంవత్సరాలలో. ఇప్పుడే మేము ప్రతి విషయాన్ని తీసుకెళ్లాలంటే మీడియా కంపల్సరీ కాబట్టి ఈ ద్వారానే మీకు చాలా సహకరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అమ్మ, ఇప్పుడు మీరు నాగరం మున్సిపాలిటీలో ఉంటారా? నాగరం మున్సిపల్ సార్. మరి అక్కడ ఎవరికి కలవలేదా అమ్మా? నేను నాగరం మున్సిపల్ లో కూడా ఎవరు కలిసే ఇది లేదు సార్. ఎందుకంటే అక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి గారు ఉన్నారని తెలుసు, కానీ కేవలం నామమాత్రానికే. ఎప్పుడు కూడా ఒక గల్లీ సమస్య గానీ ఏ ఒక్క రోజు కూడా వచ్చి చూసుకోలేదు. అది పక్కన పెడితే నేను ఆర్టీసీ ఎంప్లాయీగా ఇది 9వ డిపో సార్. ఇప్పుడు వెళ్తే 9వ డిపో. 2014 నుంచి నేను 9 డిపోలు చేంజ్ చేశారు వాంటెడ్లీ. సమస్య కరెక్ట్ సమాధానం చెప్పడానికి అక్కడ ఉండదు, వాళ్ళ దగ్గర సమాధానం చెప్పలేక నన్ను బలి చేస్తున్నారు. ఇప్పుడు ఇది 9వ డిపో. నేను ఎందుకు ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే, ఆ రోజు కూడా ఉప్పల్ డిపోలో నన్ను సస్పెన్షన్ డిఎస్ లో పెట్టిన రోజు సస్పెన్షన్ చేసినప్పుడు కూడా నేను మీడియా ద్వారానే మీడియాకి వచ్చి నేను పబ్లిక్ కూడా చెప్పాను, నేను గవర్నమెంట్ కూడా నేను తెలియజేశాను. ఇప్పుడు కూడా నాకు హకీంపేట్ డిపోకి లిఫ్ట్ ఇచ్చారు. నాకు జాయిన్ కావాల్సింది హకీంపేట్ డిపో, 9వ డిపో. ఇప్పుడు 9వ డిపోలో నేను జాయిన్ 2014 నుంచి 2006 నుంచి 2014 వరకు ఒకటే డిపోలో చేసిన. 2014 నుంచి ఇప్పుడు 9వ డిపో. ప్రత్యేకంగా మా ఆర్ఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఎండి గారికి కూడా. ఇప్పుడు ఏంటంటే నాట్ ఆన్ డ్యూటీగా పరిగణించారు సార్. అంటే నేను డ్యూటీకి వెళ్తే ఆమె చేయలేదు, నేను డ్యూటీ ఇస్తే తీసుకోలేదు అని. ఈ నష్టం కూడా నాదే. ఇప్పుడు 9 డిపోల నేను 8 డిపోల నుంచి ఏ రకంగా సర్వీస్ అమ్మా? నాది 15 ఇయర్స్ సార్. 15 ఇయర్స్ నుంచి 9 డిపోలు మారిరా? ఇప్పుడు పోతే 9వ డిపో. నాట్ ఆన్ డ్యూటీగా పరిగణించి ఇచ్చారు. అంటే నేను డ్యూటీకి వెళ్ళలేదు, వాళ్ళు ఇచ్చారు కానీ నేను వెళ్ళలేదు అన్నట్టుగా పరిగణించారు. ఇది నేను ఖండిస్తున్నాను. అబద్ధం ఖండిస్తున్నాను. కానీ రిమార్క్ ఇది అదే విధంగా ఇచ్చారు. ఫైనల్ ఎంక్వైరీలో ఒక ఏడీసీది డ్రైవర్ది కూడా ఎంక్వైరీ రావాలి, అది కూడా రాలేదు. నేను డ్యూటీలో జాయిన్ అవుతున్నాను అని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్యూటీలో జాయిన్ అవుతాయి, ఎందుకంటే సంక్రాంతి సీజన్ కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కంపల్సరీ నేను జాయిన్ అవ్వాలి. అంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ అని చెప్పేసి లేదు చెప్పలేము ఎందుకంటే పబ్లిక్ సేవ చేయడానికి మనకు ప్రత్యేకంగా ఆర్టీసీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి పబ్లిక్ రవాణా కంపల్సరీ అవసరం. నేను ఆ విధంగా కూడా నేను వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనుకోవచ్చు, అలా అని చెప్పలేను, ఇలా అని చెప్పలేను, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓకే, దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను సోమవారం వెళ్ళి రిపోర్ట్ చేస్తాను తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే సార్, మా డిఎం గారు చాలా గుర్తించాలి. ఇప్పుడు నన్ను ఏ డిపోలో అయితే ఉప్పల్ డిపో డిఎం నన్ను సస్పెన్షన్ చేశానని గంతులు ఎగరేస్తున్నాడో, నేను మొన్న ఒక విషయమే నేను డిపోకి వెళ్తే అవుట్ సోర్సింగ్ కండక్టర్ డిఎం సంతకం తన సొంతంగా చేసుకోవడం రెండోసారి. ఆ రకంగా నేను ఏమైనా తప్పులు చేశాను? నన్ను ఎందుకు సస్పెన్షన్ చేసావు నువ్వు? ఇంకొకటి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను, దాని మీద కూడా నీకు సమాధానం లేదు. అంటే నీ వర్క్ మీ అన్ని తప్పులు బయటపడతాయని చెప్పేసి నన్ను ప్రతి డిపోల నుంచి నన్ను దూరం చేస్తున్నావు నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే నా ముందే ఒక కండక్టర్ ఎంత స్వతంత్రం ఉంటే మేము ఎంప్లాయీస్ ని మాకు అలాంటి ఇది లేదు సార్. నాకు 12th వరకు నాది అయిపోయింది, 15th వరకు నేను ఆధార్ కార్డు మీద నేను తీసుకుంటున్నాను. 31st వరకు ఉంది, రిమూవల్ లో ఐడెంటిటీ కార్డ్ హ్యాండ్ ఓవర్ చేశాను. అంటే అలసి ఇస్తుంది ఎవరు? ఒక అవుట్ సోర్సింగ్ కండక్టర్. అవుట్ సోర్సింగ్ అని చెప్పట్లేదు సార్ నేను. ఆ వ్యక్తికి ఒక డిఎం సంతకం చేసుకోనికి నువ్వు అవకాశం ఇచ్చింది నువ్వే. ఫస్ట్ సారి తప్పు చేసిండు, సెకండ్ సారి కూడా నా కళ్ళ ముందు ఆ దోషి దొరికిండు. మరి నేను అట్లాంటి సమస్యల మీద నేను ఖండించాలా వద్దాలే సార్? అంటే నీ వర్క్ ఏం చేస్తున్నావు? ఒక డిఎం సంతకం అనేది తను సొంతంగా పెట్టుకున్నాడు, అంటే నువ్వు నిద్రపోతున్నావు. డిఎం సంతకం తను సొంతంగా పెట్టిండు, డిఎం సంతకం అంటే నువ్వు నిద్రపోతున్నావు. అట్లాంటి వాటి మీద ఫస్ట్ నువ్వు చూడు డెప్త్ గా. మేము దొరికినామని చెప్పి మమ్మల్ని బలి చేయడము, నీ ఇంక్రిమెంట్ల కోసం ఇంక్రిమెంట్లు సార్, ఎంత ఇంక్రిమెంట్లు కోత పెట్టింది చూడండి. నీ ఇంక్రిమెంట్ల కోసం మా కడుపు కొట్టడము. ఇప్పుడు రెగ్యులర్ గా ఇచ్చేది ఫ్రెష్ గా ఇచ్చారు, దానికి కూడా
చాలా ఇబ్బందికరమే. ఎన్నో రకాలుగా మానసికంగా కుంగి కృషించిపోతారు. రెగ్యులర్ గా ఇచ్చిరా ఇప్పుడు? నాకు రెగ్యులర్ ఇచ్చారు, మా స్టాఫ్ అందరికి మాత్రము ఫ్రెష్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్రెష్ ఇస్తే నష్టపోయేది వర్కర్సే. ఆ విషయంలో కూడా జాబ్ లకు ఎక్కినట్టు, జాబ్ లకు జాయిన్ అయినట్టు పోయినట్టే. నేను కూడా ఎన్నో ఇంక్రిమెంట్లు నా తోటి స్టాఫ్ కి ఏ విధంగా ఉంది, నన్ను ఏ రకంగా ఇవన్నిటి మీద కూడా నేను 8 డిపోల మీద నన్ను పనిష్మెంట్ ఇచ్చిన వాటిని నేను వదలను. అన్ని గల్లాలు వేసి పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఏ క్యాండిడేట్స్ అయితే నన్ను బలి చేసిండ్రో ఆ క్యాండిడేట్స్ మీద నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నా. కోర్టులో వేస్తా తప్పకుండా. ఈ విషయం కూడా ఆ రోజు మీడియా ముందే చెప్పాను. ఈ విషయం కొందరు అంటారు గమ్మున డ్యూటీ ఇచ్చింది కదమ్మా పోయి చేసుకోవచ్చు కదా. నేను చెయ్యని తప్పుకు నేను ప్రజాభవన్ వరకు వచ్చాను. నేను చెయ్యని తప్పుకు బలి ఎందుకు అని చెప్పేసి అంటారు. నేను ఇది కూడా నేను పబ్లిక్ లోనే చెప్పాలని చెప్పి నేను వచ్చాను. ఇంకొకటి, ఎందుకంటే నేను పబ్లిక్ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఆధార్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం అనే ఇచ్చింది. దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఏపీఏ ఉన్నాయి, ఇంకా ఏపీలోనే కొనసాగుతున్నారు. అవి తొందరగా మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మా స్టాఫ్ బలైపోతారు. ఆ టీటీఐ వచ్చిందంటే నువ్వు చూడలేదు అని చెప్పేసి అదొక్కటే తీసుకుంటారు. స్టాఫ్లలో బస్, మా స్టాఫ్ కూడా చెప్తున్నాను, ప్రతి స్టాఫ్ లో బస్ కంపల్సరీ ఆపాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఇన్స్పెక్షన్ ఉన్నా లేకున్నా మనకు ప్రతి స్టాఫ్ లో ఆపాల్సిన బాధ్యత మనకు ఉంది. సిగ్నల్స్ దగ్గర కూడా లేడీస్ ఎట్లా పడితే అట్లా దిగుతున్నారు. మరి దాని వల్ల కూడా ఇన్సిడెంట్ అవగాహన కంపల్సరీ ఉండాలి. పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి వీటి పట్ల. ఎందుకంటే సిగ్నల్ పోయినాక డ్రైవర్ ముందు మూవ్ అవ్వడమే చూస్తాడు. కండక్టర్ ఆపిన ఆగదు బస్సు, డ్రైవర్ ఆపిన ఆగదు. మమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టే విధంగా మమ్మల్ని బలి చేయదు. మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. మూర్ఖత్వంతో ప్రదర్శించవద్దు. వస్తుంది మా వైపే వస్తుంది. మేము టికెట్ ఇష్యూలో ఉంటాము. డ్రైవర్ కూడా సిగ్నల్ ముందు చూస్తాడు. మీరు ఒక బ్యాక్ సైడ్ దిగే మీ సేఫ్టీ చూసుకుంటున్నారు. సిగ్నల్ టైం ఎంత ఉంటుంది, కొన్ని విత్ ఇన్ సెకండ్స్. ఆ సెకండ్ లోనే మీరు బ్యాక్, నేను ఎన్నో బస్సులలో నేను చూస్తున్నాను సార్. ఇట్లాంటి వాటి మీద అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంకొకటి, అసెంబ్లీలో కూడా ఆర్టీసీ గురించి మాట్లాడారు. కూనంనేని సాంబశివరావు గారికి కానీ, పాయల్ శంకర్ గారికి కానీ, మరి ఎమ్మెల్యే మన వెంకటరమణారెడ్డి గారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను పాజిటివ్ గానే ఆలోచించి నేను డ్యూటీలో జాయిన్ అవుతున్నానని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మా సాయి న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికి మళ్ళొక్కసారి మా సాయి న్యూస్ తరపున శనార్థులు.